ప్రభు పేట అందరికీ మరొక దినములకు వందనాలు. ఇదిన ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేశాను. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ పౌలు గారు చూడండి, పరిశుద్ధాత్మ శక్తితో మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగు చేసింది. చూడండి, ఈ దినముల్లో దేవుని యొక్క సువార్తను అంగీకరించని వారు, సువార్త యొక్క ప్రకాశము ప్రకాశింపకుండా వారికి వారే ఎవరైతే వారి మనోనేత్రములను వారి గ్రుడ్డితనాన్ని కలుగు చేసుకుంటున్నారో వారందరూ కూడాను అవిశ్వాసులు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నారు. ఈ అవిశ్వాసుల యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తుంది ఎవరు అంటే సాతాను. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత క్రీస్తు సువార్త యొక్క ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము అవిశ్వాసంలో పడేస్తుంది. మొట్టమొదట ఆ అవిశ్వాసం కాస్త మనోనేత్రములు మూసుకుపోయేటట్టు చేస్తున్నాయి. అంటే ఆత్మీయ నేత్రాలు మూసుకుపోవటం వలన, ఎప్పుడు అవిశ్వాసంలోనే ఉండిపోవటం వలన వారు నిజమైనటువంటి క్రీస్తు యొక్క సువార్త ప్రకాశాన్ని పొందుకోలేకపోతున్నారు. వీరంతా ఎవరు అంటే నశించిపోతున్న వారు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈ దినము చూడండి, మనోనేత్రములు గ్రుడ్డితనం కలుగు చేసుకుంటున్న వారు ఎవరు అంటే అవిశ్వాసులు. మనం అవిశ్వాసులు ఉండటానికి వీల్లేదు. మనం విశ్వాసులముగా ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. విశ్వాసులైన మనకు మన మనోనేత్రములు ఎప్పుడు వెలిగింపబడి ఆత్మీయ స్థితిలో మనము ఒక మెట్టు ఎదుగుతూ ఉండాలి ప్రతి దినము కూడా. చూడండి, పాత నిబంధనలో ఇలా మనోనేత్రములు వెలిగింపబడినటువంటి ఒక వ్యక్తి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో అక్కడ ఒక సందర్భం జరుగుతూ ఉంటుంది. సిరియా రాజు చాలాసార్లు ఇశ్రాయేలీల రాజు మీదకు దండెత్తడానికి వస్తూ ఉంటాడు. ప్రతిసారి కూడా ఇశ్రాయేలీలు గెలుస్తూ ఉన్నారనమాట. సిరియా రాజుకి చాలా కోపం వస్తూ ఉంది. ప్రతిసారి కూడా నేను ఇశ్రాయేల్ మీద యుద్ధం చేస్తూనికి వెళ్తున్నప్పుడు సైన్యం చూస్తేనేమో సిరియా సైన్యం చాలా ఎక్కువ ఉంది, ఇశ్రాయేల్ సైన్యం చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడాను ఇశ్రాయేలీలే గెలుస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి సిరియా రాజుకి అనుమానం వచ్చి తన దండు వారందరినీ పిలిపించి, ఎందుకో వారందరితో కలిసి ఏమంటున్నారంటే, ఎవరో మనలో ఉన్న వారే ఈ సమాచారాన్ని తెలియపరుస్తున్నారు ఇశ్రాయేల్ రాజుకి. ఈ విషయం ఎవరు తెలియపరుస్తున్నారో ముందుగా నాకు తెలియాలి అని వారందరినీ దండించబోతూ ఉన్నాడు. అప్పుడు అక్కడున్న సేవకుల్లో, సిరియా సేవకుల్లో ఒక సేవకుడు బయటకు వచ్చి ఏం చెప్తూ ఉన్నాడంటే 12వ వచనంలో 6వ అధ్యాయం 12, అతని సేవకుల్లో ఒకడు, రాజైన నా ఏలినవాడా, ఇశ్రాయేల్ రాజపక్షమున ఎవరూ లేరు, కానీ ఇశ్రాయేలీలో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకునే మాటలు ఇశ్రాయేల్ రాజుకి తెలియపరుచుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసారా, ఇదిగో ఇక్కడ మన వైపు నుంచి ఎవ్వరూ ఏ సమాచారము వాళ్ళకి అందించట్లేదు, కానీ వారిలోనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనేటటువంటి ప్రవక్త. ఆ ప్రవక్తకి దేవుడు అన్ని విషయాలను కూడాను తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఎలీషా అని గారు ప్రవక్త ఇశ్రాయేల్ రాజుకి ముందుగానే సమాచారాన్ని అందిస్తున్నాడు. అందుకే వాళ్ళు ఎప్పటికప్పుడు విజయం సాధిస్తున్నారన్న విషయాన్ని తెలియపరిచినప్పుడు ఈ సిరియా రాజుకి చాలా కోపం వచ్చింది. వెంటనే అయితే ఎలీషాని పట్టుకుందాం అని చెప్పేసి ఆ యొక్క ఎలీషా గారు ఉన్న చోటకు చూడండి, ఒక్క నిమిషం చూస్తే 14వ వచనం, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ నలు దిశలా పట్టణమును చుట్టుకొనగా వెంటనే గుర్రాలను రథాలను సైన్యాన్ని పంపించి ఎలీషాని పట్టుకురమ్మని చెప్పేసి సిరియా రాజు ఆజ్ఞ వేశారు. అంతా వాళ్ళు వచ్చేసి పట్టణాన్ని చుట్టుపట్టుకొని ఉన్నారు. అయితే ఆ రాత్రి వేళ తర్వాత దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యం పట్టణం చుట్టుకొని ఉండుట కనబడెను. అతని పనివాడు బయటకు వచ్చాడు తెల్లవారుజామున. బయటికి రాగానే అతనికి ఏం కనపడుతున్నాయంటే గుర్రాలు రథాలు సైన్యము తన యొక్క అంటే ఎలీషా గారి చుట్టూ, దైవజనం చుట్టూ ఉండటం చూసేసి భయపడిపోయి వెంటనే లోపలికి వెళ్ళి దైవజనంతో చెప్తూ ఉన్నాడు అనమాట. అంతటతని పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనం ఏమి చేయదు మన ఆ దైవజనంతో అనగా అతడు, భయపడద్దు, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. హల్లెలూయా. చూసారా, ఇక్కడ ఏమంటున్నారు ఎలీషా గారు, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులు అని చెప్తున్నారు. అప్పుడు పనివాడికి ఏం అర్థం కావట్లేదు, ఏంటి మన పక్షమును ఇక్కడ ఎవరున్నారు, మన పక్షమును ఎవరు లేకపోతే ఇలా మాట్లాడుతున్నారు మా దైవజనులు అని అనుకున్నాడు. కానీ
వెంటనే అక్కడ ఎలీషా గారు ఏమంటూ ఉన్నారంటే, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషాకు ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరువు చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతములు అగ్ని గుర్రములు చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. ఇక్కడ చూసారా ఎంత అద్భుతం జరుగుతూ ఉందో. వెంటనే ఎలీషా గారు యెహోవాకు ప్రార్థన చేయటము, యెహోవా వీని కండ్లు తెరవటము, ఆ కండ్లు తెరిచిన వెంటనే చూడగానే ఎలీషా గారి చుట్టూ పరలోక సైన్య సమూహం అగ్ని రథములతో గుర్రములతో నింపబడి ఉండుట ఆ పనివాడికి కనబడిందండి. హల్లెలూయా. అంటే ఆ పనివాడికి ఇంతకుముందు కళ్ళు లేవా అంటే కళ్ళు ఉన్నాయి కదా. అంతకుముందు వచ్చాడు, బయట చూశాడు, సిరియా సైన్యాన్ని చూశాడు, రథాలను చూశాడు, అన్ని చూసి భయపడిపోయి వెళ్ళి చెప్పాడు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలీషా గారు ప్రార్థన చేసిన వెంటనే వీని మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. ఆత్మీయ నేత్రములు వెలిగింపబడ్డప్పుడు ఆ అవిశ్వాసపు పొరలన్నీ కూడా తొలగిపోయి విశ్వాసంతో చూస్తూ ఉన్నప్పుడు తన చుట్టూ అక్కడున్న వారందరి చుట్టూ కూడా పరలోక సైన్య సమూహం ఏ విధంగా కావలి కాస్తుందో కనపడింది. హల్లెలూయా. ఈ దినము నీకు నాకు కూడా మన మనోనేత్రములు వెలిగింపబడితే విశ్వాసంతో మనం దేవుని వైపు చూడగలిగితే మన చుట్టూ కూడా దేవుని యొక్క దూతలు ఎల్లప్పుడూ కావలి ఉంటున్నారన్న విషయాన్ని మనం కూడా గ్రహించగలుగుతాం. కీర్తన 34:7 అదే కదా రాయబడి ఉంటుంది. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన యొక్క దూతలు కావలి ఉండి రక్షిస్తారంట. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మగలుగుతున్నావా? మరి విశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతున్నావా? ఆ విధంగా ఆ దినము ఆ పనివాని యొక్క మనోనేత్రములు వెలిగింపబడిన వెంటనే పరలోక సైన్య సమూహాన్ని తన చుట్టూ చూడగలిగాడండి. హల్లెలూయా. ఈ దినం కూడా మన జీవితాల్లో ప్రతి విషయంలో కూడాను ఇదిగో మన మనోనేత్రములు వెలిగింపబడితే దేవుని యొక్క కాపుదల మన చుట్టూ ఏ విధంగా ఉందో మనం గ్రహించగలుగుతాము. దేవుని యొక్క ప్రతి విషయంలో కూడాను మనకు ఆయన దయచేస్తున్న మేలును మనం గ్రహించగలుగుతాము. ఆయన యొక్క కాపుదల, ఆయన మనకు చేస్తున్నటువంటి మేలులు, ఆయన సన్నిధిని మనం అనుభవించగలుగుతాము. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించలేకపోతున్నాము అంటే ఎక్కడో అవిశ్వాసంలో మనం ఉన్నామన్న విషయాన్ని గ్రహించాలి. విశ్వాసులుగా గనక మనం ఉండగలిగితే ఆయన సన్నిధిలో ఆనందంగా మనం ఉండగలుగుతాము. ఆయన చేస్తున్న మేలులు తలంచుకొని ఏదో లేదన్న బాధ కాదు, కానీ ఇప్పటి వరకు ఆయన చేసిన మేలుకు కృతజ్ఞతతో బ్రతకగలుగుతాము. ఎల్లప్పుడూ కూడాను ఆయన కాపుదల ఆయన దేవదూతల రక్షణలో మనం ముందుకు సాగగలుగుతాము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చూడండి అనేక సార్లు అన్నారనమాట, గ్రుడ్డి బోధకులారా, గ్రుడ్డి పరిసయ్యులారా అని చాలాసార్లు వారిని కూడా సంబోధించారు ఈ లోకంలో ఉన్నప్పుడు. అంటే వారు నిజంగా గుడ్డితనంతో ఉన్నారని కాదు, కానీ వారి మనోనేత్రములు సరిగ్గా వెలిగించుకోకుండా ఇంకా కూడాను భయంకరమైనటువంటి బోధలే చేస్తున్న వారితో దేవుడు మాట్లాడుతున్నారు. గ్రుడ్డి పరిసయ్యులని కూడా ఎందుకు అంటున్నారంటే ఈ పరిసయ్యులు ఆచారాలను పాటిస్తూ ఉంటారు, అనేకమైనటువంటి విషయాలు ధర్మశాస్త్రం అంతా మాకే తెలుసు అనుకుంటారు, కానీ బోధనలో మాత్రం ఏ బోధను కూడా వారు అంగీకరించట్లేదు. దేవుని యొక్క బోధనను వారి జీవితాలు అనుసరించటం లేదు. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును గ్రహించి కూడా అనుసరించరో వారిని గ్రుడ్డి వారితోనే పోలుస్తున్నారు. అంటే మీ మనోనేత్రములు వెలిగింపబడకుండా మీరు ఇంకా అవిశ్వాసులుగానే ఉండిపోయారు అని దేవుడు హెచ్చరింప చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకా గ్రుడ్డి బోధకులు కూడాను అనేక మందిని దేవుడు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే పాత నిబంధన నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి మొదటి రాకడలో ఆయన ఏ విధంగా వస్తారు అనేవి అనేక ప్రవచనాలు, లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాలు, ప్రవచనాలన్నీ తెలిసినటువంటి పెద్దలు ఆ రోజుల్లో ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, పరిసయ్యులు కూడా. కానీ వీరు ఆ విషయాలను చదివి కూడాను యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు, కన్యక గర్భమందు వచ్చినప్పుడు వారు ఎవ్వరూ కూడా అంగీకరించలేదు కదా. మరి ఇంకెందుకు మీరు ఇంతకాలం కూడాను ధర్మశాస్త్రంలో మీరు చదవలేదా అని అనేక చోట్ల యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చరించిన విషయాలు కూడా మనకి బైబిల్ గ్రంథంలో తెలియపరచబడి ఉన్నాయి. కాబట్టి ఈ దినం దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం సాతాను కలుగజేస్తుంది. అప్పుడు ఆత్మీయ స్థితిలో నీ చుట్టూ ఉన్న ఆశీర్వాదాలను నువ్వు చూడలేవు, నీ చుట్టూ దేవుని సన్నిధిని గ్రహించలేవు, నీ చుట్టూ దేవుని కాపుదలను నువ్వు అనుభవించలేవు. కానీ ఆ అవిశ్వాసంలో నుంచి విశ్వాసానికి వచ్చి మన మనోనేత్రములు, ఆత్మ సంబంధమైన నేత్రములు వెలిగింపబడితే మనము దేవుని సన్నిధిలో, ఆయన కాపుదలలో, అలాగే ఆయన ఇస్తున్న మేలుని ఆనందంగా, సంతోషంగా అనుభవించగలుగుతాం. కనుక ఈ దినం మనందరము కూడాను ఇదిగో దేవుని యొక్క విశ్వాసంలో మనందరం ఎదుగుతూ ఆయన కృపచేత మనం రక్షింపబడ్డామన్నటువంటి విషయాన్ని నమ్మి ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. God bless you all.